వినేవాళ్ళు ఉండాలి కానీ రోజుకొక కొత్త స్టోరీ చెప్పుకొస్తారండి వీళ్ళు. మామూలు స్టోరీలు కాదు, వింటూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మనం బాబాయ్ గొడ్లపోటు చూసాం, కోడికైతే చూసాం. ఇప్పుడు ఒక కొత్త స్టోరీని అల్లుకొచ్చారన్నమాట డైవర్ట్ చేయడానికి. ఇతనిపై అంటే ఇతన్ని చంపేయాలని చూస్తున్నారట, ఇతని పైన దాడి చేయాలని చెప్పేసి అని పథకం పన్నారంట. ఆ విషయం స్వయంగా తెలుగుదేశం నాయకులే ఇతనికి సమాచారం ఇచ్చారట. ఇతనికి ఏదైనా జరిగితే సిబిఐ విచారణ జరిపించాలంట. ముఖ్యంగా నారా లోకేష్ గారు, బీటెక్ రవి గారు దీనికి కారణం. నేను స్టేట్ లెవెల్ లీడర్ని, నేను పెద్ద తోపు తురుముకాన్ని, నన్ను ఏసీఐలని చూస్తున్నారు. ఇతని కంప్లైంట్ ఇవ్వడంట, వెళ్ళి సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపించాలంట. ఇది ఎంత దరిద్రమో చూడండి. ఒకసారి ఆ దరిద్రాన్ని కూడా వినిపిస్తాను, ఒకసారి వినండి. నేను ఈరోజు డీజీపీ గారికి ఈ పత్రికా సమావేశం ద్వారా నేను అభ్యర్థిస్తున్నా, నా మీదకి దాడి జరగబోతున్నట్టు నాకు స్పష్టంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారానే నాకు ఒక వర్తమానం అందింది. వెళ్ళి కంప్లైంట్ ఇయ్యి. అందిందిగా, నీకు సమాచారం వచ్చింది కదా, నీకు చెప్పారు కదా, వెళ్ళి కంప్లైంట్ ఇయ్యి. ఎవరు నీ పైన దాడికి ప్లాన్ చేశారు, ఎవరు నేను వేసేద్దామని చూస్తున్నారో, నీకు చెప్పిన వ్యక్తి ఎవరో, నిజమా కాదా, నీకు చెప్పిన వ్యక్తి దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, వెళ్ళి నువ్వు కేసు పెట్టు. కేసు పెడితే ఒకవేళ నువ్వు చెప్పింది నిజం అనుకో, పోలీసు వారు విచారణ జరుపుతారు. ఆ చెప్పిన వ్యక్తి ఎవరో, అసలు ఎవరు పథకం పన్నారు, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఏ ఆధారంతో నీకు చెప్పారు అనేది ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చింది. ఎక్కడికి వచ్చి డచ్చకోర్లు ఎందుకు, నేను కూడా చెప్తా. వైసీపీ నాయకులు నన్ను వేసేద్దామని చూస్తున్నారు, వైసీపీ నాయకులు నాకు ఫోన్ చేసి చెప్పారు, దీనిపైన సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని చెప్పి నేను కూడా ఇదే వీడియోలో చెప్పేస్తా, అయిపోతా. ఎందుకండి డచ్చగోర్లో మేము గొడ్లపోటు కానీ చూస్తున్నాం. నాకు సతీష్ రెడ్డి అంటే నువ్వు వైసీపీలోకి వెళ్ళేంత వరకు మాకు తెలియదండి. నువ్వు తెలుగుదేశం పార్టీలో చాలా కాలం పాటు ఉన్నావు అంటే మాకు తెలియదు. కానీ ఎందుకంటే ముఖ్యంగా 19 నుంచి 24 వరకు అసలు నువ్వు ఎక్కడ మాట్లాడిన దాఖలాలే లేవు. ఇప్పుడంటే బయటకు వచ్చి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నావు. కానీ ఈ పౌరుషం, ఈ రోషము, ఇంత వాగ్దాటి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏమైపోయిందో మాకు అర్థం కాల. మనం కూడా అప్పటి నుంచి కోవట్ రాజకీయాలు నడిపించాడనమాట. నేను నిరాయుడిని, నన్ను కాపాడినటువంటి బాధ్యత పోలీసులది. ఇన్ కేస్ మీరు కాపాడలేకపోతే, మీకు చేతలైతే నేను కాపాడండి, నా మీద జరగకుండా చూడండి. ఇన్ కేస్ జరగకుండా పోతే నా మీద జరగబోయేటువంటి దాడి స్పాన్సర్డ్ బై ఈ రాష్ట్ర ప్రభుత్వం, లోకేష్ అండ్ బీటెక్ రవి. నీకు అంత సినిమా లేదు. సింపతి కోసం మీ జగన్ అన్న నీ పైన ఏదో చేసి ఏదో రకంగా దాడికి ప్లాన్ చేసి అది ప్రభుత్వం పైకో లేదంటే తెలుగుదేశం పార్టీ పైకో నారా లోకేష్ గారి పైకో బీటెక్ రవి గారి పైకో తోసేసే ప్రయత్నాలు ఏదైనా చేసి ఉండొచ్చేమో తెలియదు. కానీ నీ పైన రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసి నీ పైన దాడి చేయాలో, నువ్వంత స్టేట్ లెవెల్ రాజకీయ నాయకుడు అయితే కాదు. ఊరికే ఫేమ్ కోసం డచ్చకోళ్ళని మాట్లాడుతున్నావు. కానీ ఇక్కడికి వచ్చి ఎవడయ్యా నీ మీద దాడికి ప్లాన్ చేసి నాకు అర్థం కావట్లా. ఊరికే ఎందుకు వచ్చింది మాట్లాడి అడుగుతున్నా. ఒక ఆధారం ఉండదు, చెప్పే మాట వాస్తవాలు ఉండవు. నాకు ఏదైనా జరిగితే, ఏదైనా చేస్తే గీస్తే వాళ్ళే చెయ్యాలి, వైఎస్ఆర్సీపీ పార్టీనే చెయ్యాలి, జగన్మోహన్ రెడ్డి అనుచరులే చెయ్యాలి. అంతకు మినహాయించి నేను ఎవడో స్టేట్ లెవెల్లో నాయకుడు అని చెప్పేసి ఎవడు అనుకోడు. నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, తిరిగి ఎవరైనా నీకు సమాధానం చెప్తున్నారా? చేసి పోనే ఏదో అలా వాగుతూ ఉంటాడని చెప్పి వదిలేస్తున్నారు. కానీ నువ్వు ఎంత పెద్ద నాయకుడు అక్కడ లోకల్ తెలుగుదేశం నాయకులకు తెలియదా? మన వీరత్వం గురించి వాళ్ళకి తెలీదా? బీటెక్ రావు గారిని అడిగితే నీ గురించి కర్రగా చెప్తాడు ఆయన. వైసీపీ నాయకులు అంత దూరాన్ని కనబడితే ఇక్కడి నుంచి పారిపోయేవాడు అంట. నువ్వు ఇక్కడికి తొల్లగొట్టేస్తున్నావు ఇక్కడికి వచ్చి. అంటే నిన్నేం తక్కువ చేసి మాట్లాడట్లేదు, నీ రాజకీయం నీది నేను కాదనట్లేదు. కానీ వాస్తవాలు చెప్తున్నా. ఎందుకు ఊరికే మనకు తెలియని మాటలో లేదంటే ఏదో చేయబోతున్నారని చెప్పేసి ఒక అపోహ క్రియేట్ చేసి జనాల మభ్య పెట్టి మనం సింపతి ప్లాన్ అంటే సింపతి రాజకీయాలు చేయడం మానేస్తే మంచిదండి. అవి వర్కౌట్ అవ్వు. ఇంతకు ముందు అది అయిపోయింది. అది ఒక 10 ఏళ్ల కిందటే నమ్మేవారు. ఉదాహరణకి బాబాయ్ గొడ్లపోటు విపరీతంగా నమ్మేశారు జనం. కోడికత్తి డ్రామా ఇంకా బాగా నమ్మేశారు. అవి అప్పుడు వర్కౌట్ అయిన తర్వాత 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తేల్చలేదు. ఏది కూడా తేలింది ఏంటంటే అంటే బాబాయ్ గొడ్లపోటు వెనకాల ఉన్నది వీళ్ళే, కోడికత్తి వెనకాల ఉన్నది జగన్మోహన్ రెడ్డి. సో అదొక ప్రీ ప్లాన్ అనమాట. పథకం ప్రకారంగా ఇక ఇలా చేస్తే మనకు సింపతి వచ్చుద్దని ఆ రకంగా చేశారు ఆ రోజున. మళ్ళీ ఇక్కడికి వచ్చిన కొత్త సింపతి డ్రామా అన్నమాట. నాకు నేను చూస్తూ ఉంటే సేమ్ అదే కనబడుతుంది.
నాకేమైనా జరిగినా సుమోటోగా లోకేష్ బీటెక్ రవిని పెట్టి సిబిఐ ద్వారా విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంటర్పోల్ వద్దా? ఇంటర్పోల్ కేసు పెట్టండి సార్, వెళ్ళి కేసు పెట్టండి, వెళ్ళి చంపేస్తాము, ఇగో పథకం ప్రకారంగా నా పైన దాడికి ప్రయత్నాలు చేస్తున్నారు, పక్క ఆధారాలు ఉన్నాయి, నాకు పలానా వ్యక్తి చెప్పాడు అని చెప్పేసి ఎందుకు కేసు పెట్టు. మీడియా ముందుకు వచ్చి చెప్పడం దేనికి? ఇలాంటి మాటలు చెప్పాలంటే మేము కూడా 100 మాటలు మాట్లాడతాం. అనవసరంగా మీరు ఏదో ఫేమ్ కోసం ప్రయత్నాలు చేయమాకండి. చాలా చూసే ఇలాంటివి పోలీసుల ద్వారా న్యాయం జరిగేటువంటి పరిస్థితులు లేవు. ఈడ పోలీసులు కాదు, పచ్చకండాలు వేసుకొని తిరుగుతాడు. ఇక్కడటువంటి డిఎస్పీ కానీ, ఇక్కడటువంటి రూరల్ సిఐ కానీ, ఇక్కడటువంటి డిఐజీ కానీ వాళ్ళకి పెద్దలు ఇచ్చారు. నిజాయితీ పెద్ద అధికారులంతా పక్కన కూర్చొని ఉన్నారు. వీళ్ళ వల్ల ఎటువంటి న్యాయం జరగదు. నా మీద దాడి జరిగితే, నా మీద ఏ రకమైనటువంటి జరిగినా కూడా ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి లోకేష్ ను, అదే రకంగా ఇక్కడటువంటి స్థానిక వైఎస్ఆర్ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బీటెక్ రవిని సుమోటోగా పెట్టి ఇతను ఇంత ఖచ్చితంగా పక్కాగా అసలు తడబాటు లేకుండా చెప్తున్నాడంటే ఏదో ప్లాన్ చేసుకున్నారు, మొత్తానికి గట్టిగానే ప్లాన్ చేసుకున్నారు. మామూలుగా సేమ్ ఇంతకుముందు ఏదైతే దాడులు చేయించుకొని తెలుగుదేశం పార్టీ పైన అప్పుడు నా చంద్రబాబు నాయుడు గారి పైన తోసేసే డ్రామాలు ఆడారో అలాంటిదే ఒక కొత్త డ్రామా అన్నమాట. ఒకవేళ అంత పక్కాగా సమాచారం ఉంటే మనం ఏం చేయాలండి? వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వాలి. ఇదిగో నా పైన పలానా వ్యక్తులు ఇలా చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు, ఇదిగో నాకు పలానా వ్యక్తి చెప్పాడు, కావాలంటే మీరు అతన్ని విచారించవచ్చు, అతనికి ఏ విధంగా తెలిసిందో అనేది మీరు విచారించి తేల్చండి, నాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి అని వదిలేరుగా. అండ్ వదిలేస్తారా? నిన్ను వేసేస్తారా? నువ్వు ఎవడమండి అసలు? ఎవడ పట్టించుకోవడం మిమ్మల్ని? మీరు ఎక్కడికి వచ్చో గొడవలు దించేసుకొని నన్ను వేసేస్తున్నారు, నా పని ప్లాన్ వేసేస్తున్నారు, పథకం రచించేస్తున్నారు. నారా లోకేష్ గారి కారణం, బీటెక్ రావు గారి కారణం. అసలు మీ గురించి ఆలోచిస్తారండి? నారా లోకేష్ గారు మీ గురించి ఆలోచించే స్థాయి మీది? అంత స్టేట్ లెవెల్ నాయకుడు అనుకుంటున్నారా? మీకు మీరు ఊహించేసుకుంటే ఎట్టాగా? ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి లాగా, లేదంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులలాగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎప్పుడైనా హత్యా రాజకీయాలు చేశారా అండి? మనం ప్రోత్సహించారా? లేదు కదా. మీ నాయకులు ప్రోత్సహించారు, జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించాడు. నేను గతం గురించి చెప్పను, ఎప్పుడెప్పుడో గురించి నేను చెప్పను. మన బాబాయ్ గొడ్లపోటు ఒకదాన్ని తీసుకుంటే సరిపోద్ది. అవినాష్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో? మీ పార్టీలోనే, జగన్మోహన్ రెడ్డికి తమ్ముడు. బాబాయ్ మర్డర్ కేసులో బెయిల్ మీద ఉన్న వ్యక్తి అవినాష్ రెడ్డి తండ్రి, ఇద్దరు కూడా బెయిల్ మీదే ఉన్నారు కదా. ఆ కేసులో దోషులు వాళ్ళే కదా, నిందితులు వాళ్ళే కదా. ఎవరు చెప్పారు? మేము చెప్పామా? రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందా? సిబిఐ చెప్పింది. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పింది. చెప్పలేదా? కొడుకత్తి ఏమైంది? ఏం తేల్చారు? కోర్టు కూడా వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి. అంటే ముందు ఏదో రకంగా మీ పైన మీరే దాడికి ప్లాన్ చేసుకొని దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనో, లోకేష్ గారు ఉన్నారనో, ఇంకొకరు ఉన్నారని చెప్పేసాను. మనం ఇలాంటి విష ప్రచారాలను చేస్తే మనకు ఒక రకమైన ఫేమ్ వచ్చేద్దని చెప్పేసాను కదా, డైవర్ట్ చేయడానికి కదా. ఊరుకోండి సార్, ఇలాంటి మాటలు మాట్లాడే సిగ్గనిపించట్లేదు నీకు అసలు? ఎప్పుడైనా ఎవరైనా ప్రోత్సహించారా? అసలు తెలుగుదేశం పార్టీకి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ అలాంటి చరిత్ర ఉందా అండి? ఫ్యాక్షన్ రాజకీయాలు చేసే అలవాటు ఉందా వాళ్ళకి? లేదు. మరి మీరే కదా చెప్తారు, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చాలా సందర్భాలు చెప్పారు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మంచోడు అయిపోయాడా? నీ పైన ప్లాన్ చేస్తున్నారా? ఎవడో చెప్పాడు తెలుగుదేశం పార్టీ, నీకు వర్తమానం వచ్చేసిందా? ఇక నువ్వు కంప్లైంట్ ఇవ్వకుండా ప్రెస్ మీట్ పెట్టి ఒక సింపతి డ్రామా ఆడేస్తున్నావా? ఒకవేళ నిజంగా నీ దగ్గర పక్కా సమాచారం ఉంటే, బుర్ర ఉన్నవాడు ఎవడైనా సరే ముందెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు, పలానా వ్యక్తి నాకు సమాచారం ఇచ్చాడు, కావాలంటే మీరు ఆ వ్యక్తిని విచారించండి, సో కేసు వివరాలు ఏంటంటే పూర్తిగా తెలుస్తాయి. అది ఏమీ లేదు. ఇంక డైరెక్ట్గా నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా చెప్పిపోయావా? చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా ఎందుకు ఆలోచించో? ఎవడో నమ్ముతాడా? మనం చెప్తే నమ్మేటట్టు ఉండాలండి. ఊరికే ఎందుకంటే డైవర్ట్ చేయడానికి ఇలాంటి సొలికవర్లు చెప్తారు. సతీష్ రెడ్డి గారు, ఇంక ఈ మాటలో మీరు కూడా వాళ్ళు ఏదో డ్రామా ఆడమన్నారు కదా, మన నెత్తి మీద కిరీటం పెట్టేస్తారని చెప్పేసి మీరేం అనుకోదు, మిమ్మల్ని ఎగదోసి వదిలేస్తున్నారు అంతే. మీరు అనవసరంగా బలైపోతారు.
మిమ్మల్ని వాళ్ళే ఏదో ఒకటి చేసి ప్రభుత్వంపై నెట్టేసే ప్రయత్నాలు చేస్తారు. మీరు అనవసరంగా ఇక్కడికి వచ్చి నాకు ఏం జరిగినా సరే వీళ్ళే కారణం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. మీరు అవసరమైతే వాళ్ళే వేసేస్తారు మిమ్మల్ని. ఎలాంటి ఎమోషన్స్ ఉండవండి వాళ్ళకి. మన నాయకుడు మన పార్టీ అనే ఎమోషన్స్ వాళ్ళకి ఉండవు. బాబాయిని వేసేసారు, ఓ మీ దాకా ఎందుకు. సొంత బాబాయిని వేసేసి పువ్వులతో కప్పేసి కట్లు కట్టేసి నీట్గా రెడీ చేసి ఎక్కడా కూడా ఒక రక్తం చుక్క లేకుండా చేసేసి చుట్టూ పువ్వులు కప్పేసి కూతురు వచ్చేటప్పటికే అప్పుడు అంత్యక్రియలు కూడా ప్లాన్ చేసేసారు. నీట్గా బాక్సులో కప్పేసి నీట్గా పువ్వులు కప్పేసి. ఆవిడకి అనుమానం వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే దాన్ని అలా మూసేద్దరు. మొదట గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్లపోటు అన్నారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక స్టోరీ వాళ్ళకి వచ్చాడు. ఇలా చేశారు, ఇలా కొట్టారు, ఇలా బాతుల్లో నరికారు, బాతుల్లోకి ఈడ్చుకెళ్ళారు, గొడ్డలతో నరికారని చెప్పేసి ఆ రోజే తేల్చేసారు గొడ్డలతో నరికేశారని చెప్పేసి అని. విచారంలో కూడా అదే తెలిసింది, గొడ్డలతో నరికారని చెప్పేసి అని. చంద్రబాబు నాయుడు గారి చేతులు పెద్ద కత్తెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి రాసేశారు. ఏం చేశారు? తీరా సిబిఐ విచారణలో తేలింది ఏంటంటే చంపింది కుటుంబ సభ్యులే. దాని వెనకాతలు ఉన్నది భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి. స్టిల్ ఈ రోజుకి వాళ్ళు బెయిల్ మీద ఉన్నారు అదే కేసులో. అప్పుడు అలాగే మాట్లాడారు. కోడికత్తి అది ఇంక వేరేది, అది పెద్ద డ్రామా అన్నమాట. కోడికత్తి ది బిగ్గెస్ట్ డ్రామా అది. మనం దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు రోజాతో సహా జగన్మోహన్ రెడ్డితో సహా విపరీతంగా నటించేశారు. అయ్యి బాబు ఇంకేమన్నా ఉందా, జగన్మోహన్ రెడ్డిని పేక తీసేపోయారు, పొరపాటున ఇలా అన్నాడు కాబట్టి ఇక్కడ గుచ్చుకుంది, అదృష్టం బాగుండి బతికి బట్టకట్టాడని చెప్పేసి ఏకంగా గోల ఏడుపులే. మరి సిగ్గు శరం ఉంటే అప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు కదా. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అన్నారు కదా. మరి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఏదో స్కిల్ అని చెప్పి స్కిల్స్ కామని ఇంకోటి అని చెప్పేసి అని ఇచ్చి అరెస్ట్ చేశారు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి పైన దాడి చంపేయాలని చెప్పేసి అనుకున్నారని చెప్పేసి ఆ రోజు వీళ్ళ ప్రచారం చేశారు. ఆ కేసులో అరెస్ట్ చేయరంట. అదే అయిపోయింది. ఎన్ఐఏ కోర్టుకి రమ్మని చెప్పేసి అంటే ఎన్ఐఏ కోర్టుకి వెళ్ళబోయాడండి వాంగ్మూలం ఇవ్వడానికి. ఎన్ఐఏ కోర్టు పిలిచి సిరాగుచ్చి వదిలేశారు. ఇంకా బెయిలిచ్చి వదిలేశారు. ఎవరికి? ఆ కోడికత్తి సీన్కి. చరిత్ర తెలుసుకొని అంటే హిస్టరీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి, వైఎస్ఆర్సీపీ పార్టీ అలాంటి పార్టీ అనేది ప్రజలకు తెలుసు. మీరు ఇక్కడికి వచ్చి ఊరికి డచ్చకోళ్ళు చెప్తే మీరైనా ఉలిపాలు అయిపోతారు. ఇంక ఇలాంటి సొలు డైలాగులు మానేస్తే బాగుంటుందండి. తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మిమ్మల్ని ఏదో చెయ్యాలి అనుకోరు, అది పచ్చి అబద్ధం. ఒకవేళ ఏదైనా మీ నాయకులే ప్లాన్ చేసి మీ జాతి అలా చెప్పిస్తున్నారేమో, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ప్రాణానికి చాలా ప్రమాదం వాళ్ళతోటి, అది గుర్తుపెట్టుకోండి.